చూద్దామండి. అలాగే యుఎస్ఏ నుంచి ఈమెయిల్ ద్వారా త్రిలోచన్ రాస్తున్నారు. శివరాత్రులు ఎన్ని రకాలు, యోగ శివరాత్రి అంటే ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. శివరాత్రి ఇవి 5 విధాలు. నిత్య శివరాత్రి, యోగ శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి. శివుడు లింగ రూపాన్ని పొందినటువంటి రోజు మహాశివరాత్రి. కాలస్వరూపంలో అర్ధరాత్రి లింగోద్భవ కాలం. మన గణనలో సుమారు 12 గంటల సమయం, అంటే రాత్రి 2వ జాము పూర్తి అయ్యేటటువంటి వేళ. దీనికి లింగోద్భవ కాలం అని పేరు. ఇది ప్రతిరోజు ఉంటుందిగా, దానికి నిత్య శివరాత్రి అని పేరు. శివారాధన తత్పరులు, ప్రతిరోజు కూడా శివారాధన చేసేటటువంటి వారు, వీరశైవ సంప్రదాయ దీకులు, వీళ్ళంతా కూడా అలా ప్రతిరోజు కూడా రాత్రి లింగోద్భవ వేళన శివుడిని ధ్యానం చేసి హర హర మహాదేవ శంభో శంకర హర నమశివాయ అని చెబుతూ స్వామిని ఆరాధిస్తారు. ఈ ఆరాధనలో అంతా సంకల్పమే ఉంటుంది. అంటే ఈశ్వర స్వరూపాన్ని స్తోత్రం చేస్తూ పుష్పం పరికల్పయామి, ధూపం పరికల్పయామి, దీపం పరికల్పయామి. ఆకాశమంతా ఉండేటటువంటి శివునకు ఆకాశం లింగమిత్యాహు, ఎక్కడ పుష్పం పెడతాం, ఎక్కడ దీపం పెడతాం. కాబట్టి స్వామి, నేను నీకు మనసు ద్వారా పరికల్పన చేస్తున్నాను, దీపం సమర్పిస్తున్నాను, నా ప్రాణమే దీపం. ఇంతటి ధ్యాన తత్పరతతో నిత్యము శివారాధన చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. ఏమండి, ఒకనాటి కాలంలో ఋషులు అంటే కాషాయ వస్త్రాలు కట్టుకొని, గడ్డం పెంచుకొని, యోగదండ కమండలాలు పట్టుకొని సన్యసించి అంతటా తిరిగేటటువంటి వారు కాకుండా ఎక్కడో అడవులలో ఉండేటటువంటి వారు. కలియుగంలో దండకమండలాలను ఎవరూ ధరించకూడదు అని పరాశర స్మృతి ఒక నిషేధం సూచించింది. దండము కమండలము పట్టుకోకూడదు. కాషాయ వస్త్రం కూడా 4 విధాల ఆశ్రమ వాసులు కట్టుకోవాలి. ఈనాటి కాలంలో అందరూ ధరిస్తున్నారు. అనేక మంది ఈ విధంగా భావనలు చేస్తున్నారు. పరమహంస, హంస, ఇరువురు సన్యాసులలో ఉత్తమోత్తములు అయితే ఇంకొక 2 ఉన్నారు. వెరసి 4 విధానాల్లో సన్యాసాశ్రమం ఈ ఆచారాన్ని సూచిస్తుంది. యోగ శివరాత్రి అన్నప్పుడు ఈ వివరణ అంతా కూడా చెప్పుకోవాలి. బహుగృహుడు, అనేక గృహాలలో బహుగృహ భుక్కు, అనేక గృహాలలో భోజనం చేసేటటువంటి వాడు. అలాగే అనేక గృహాల్లో నివసించేటటువంటి వాడు పరమహంస. హంస యోగి. ఇటువంటి స్థాయిలో ఉండే వాళ్ళంతా కూడా కేవలం తత్వచింతనలో భాగంగా ప్రణవాక్షరం ఓం అనే బీజాన్ని మాత్రమే జపం చేస్తారు. వీళ్ళు శివుడిని ఆరాధించేటటువంటి కాలం యోగ శివరాత్రి. అందరూ యోగులు కారుగా, కనుక వారు ప్రత్యేకంగా అర్చన చేసేటటువంటి రోజు యోగ శివరాత్రి. అటువంటి గురుదేవులు మనకెవరైనా ఉండి వారు శివారాధన చేసే సమయంలో వారిని అనుసరించి మనం కూడా యోగం పొందవచ్చు. కాబట్టి అది మనకు కూడా యోగ శివరాత్రి అవుతుంది. ఇది 2వది. ప్రశ్నకు సమాధానంగా శివరాత్రులు ఎన్ని రకాలు? 5. నిత్యము, యోగము, పక్షము అంటే పున్నమకు ముందుగా వచ్చేది, మాసము అంటే అమావాస్యకు ముందుగా వచ్చేది, మహాశివరాత్రి అంటే మాఘమాసంలో వచ్చేది. ఇలా 5 శివరాత్రులను మనం చెప్పుకోవాలి. ఇందులో శివస్వరూపం ఇది అని తెలిసి ఎవరైతే శివధ్యాన తత్పరతతో నిజంగా పరమహంసవల జీవించి శివుడిని ధ్యానం చేస్తారో అలాంటి వారికి సంబంధించిన రాత్రి యోగ శివరాత్రి. మరి ఉత్తరం చూద్దామండి.